హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నానండి. ఈ టాపిక్ అనేది ఎన్టీపీసీ వాళ్ళకి, అలాగే ఎస్ఎస్సి వాళ్ళకి, సీజీఎల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైపోయే ఉంటుందండి ఇప్పటికి నేను ఏ వీడియో అయితే చేయబోతున్నానో. ఏంటండి, గవర్నర్ జనరల్స్ అలాగే వైస్రాయ్స్ ఆఫ్ ఇండియా మీద నేనైతే ఈరోజు వీడియో చేయబోతున్నాను. హిస్టరీలో 100+ బిట్స్ నేను ఎలాగైతే అప్లోడ్ చేశానో, జాగ్రఫీలో నేను ఎలాగైతే 100+ బిట్స్ అప్లోడ్ చేశానో, అలాగే హిస్టరీ మీద కూడా నేను పాయింట్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకున్నానండి. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వీడియో చేస్తాను. ఛానల్లో టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. మొత్తం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హిస్టరీ బిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు టాపిక్ చూసేద్దామండి. ఫస్ట్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ అండి. సరిగ్గా చూడండి, గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్, ఇండియా కాదు. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ రాబర్ట్ క్లైవ్, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. రాబర్ట్ క్లైవ్ అనే అతను ఫస్ట్ గవర్నర్ అండి, గవర్నర్ జనరల్ కాదు. ఈయన పీరియడ్ వచ్చేసి 1757 నుంచి 16 వరకు రండి. ఓకే, ఈయన డ్యూయల్ సిస్టమ్ ఇన్ బెంగాల్. ఈయన డ్యూయల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంట? 1765లో ఈయన డ్యూయల్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి బిట్ వచ్చిందనుకోండి, హూ ఇంట్రడ్యూస్డ్ లేదంటే హూ స్టార్టెడ్ డ్యూయల్ సిస్టమ్ ఇన్ బెంగాల్ అంటే మన ఆప్షన్ వచ్చేసి రాబర్ట్ క్లైవ్ అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్ అండి. ఈయన ఏం చేశారంట? బాట్ ద డ్యూయల్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ టు ఎన్ ఎండ్. అంటే రాబర్ట్ క్లైవ్ గారు స్టార్ట్ చేసినటువంటి డ్యూయల్ సిస్టమ్ అంటే డ్యూయల్ గవర్నమెంట్ని ఎండ్ చేశారంట. ఎలాగా? బై ద రెగ్యులేటింగ్ యాక్ట్. అంటే ఈయన రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఎప్పుడు? 1773లో వారెన్ హేస్టింగ్. రైట్, వారెన్ హేస్టింగ్ చూడండి, ఇక్కడ రాసింది. వారెన్ హేస్టింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు, డ్యూయల్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ని ఎండ్ చేశారు. రెగ్యులేటింగ్ యాక్ట్ ఈ ఇయర్ ఎప్పుడంటే 1773. ఓకేనండి. ఈ వారెన్ హేస్టింగ్ అనే ఆయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. చూడండి, ఫస్ట్ రాబర్ట్ క్లైవ్ అయితే గవర్నరు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కనిపిస్తుందండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఇండియా కాదు. బెంగాల్ అనే క్వశ్చన్ అడిగితే మనం వారెన్ హేస్టింగ్ పెట్టాలి. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని కనిపిస్తే మనం వారెన్ హేస్టింగ్ పెట్టాలి. అదే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తే ఏం పెట్టాలి చెప్పండి? ఆలస్యం ఎందుకండి, తిని ముందు రుచులు ఎందుకు అన్నట్టు చెప్పబోతాను, చూడండి. నెక్స్ట్ ఈయన ఏంటంటే, ఇంకా ఈయన ఏమేం చేశారంటే, గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్, ఫౌండెడ్ ద ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ విత్ విలియం జోన్స్. ఓకేనండి, విలియం జోన్స్తో కలిసి ఈయన ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కార్న్ వాలిస్ అండి. ఎవరు? లార్డ్ కార్న్ వాలిస్. ఈయన ఏం చేశారు? పెర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ అంటే జమీందారీ సిస్టమ్ అని అంటారు, లేదంటే పెర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ని ఈయన చేయడం జరిగింది. ఓకేనండి. ఫస్ట్ పర్సన్ టు కోడిఫై లాస్. కోడిఫై అంటే ఏంటంటే సవరించడం, అలాగే మీనింగ్ వస్తుంది అనమాట. ఎవరు? కార్న్ వాలిస్. ఓకేనండి, ఫస్ట్ పర్సన్ టు కోడిఫై లాస్ ఎవరంటే కార్న్ వాలిస్. ఈయన ఏం చేశారంటే పెర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ని పర్మనెంట్గా సెటిల్ చేశారు, లేదంటే జమీందారీ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ కార్న్ వాలిస్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అలాగే ద సివిల్ సర్వీస్ వాజ్ బాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అంటే ఈయన హవాలోనే సివిల్ సర్వీసెస్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ వెల్లెస్లీ అండి. ఈయన అడాప్ట్ చేసుకున్నారంట దేన్ని? పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. సో చూడండి, అది హైలైట్ అయి ఉంది, సబ్సిడరీ అలయన్స్ అని. సో ఇంపార్టెంట్ బిట్. సబ్సిడరీ అలయన్స్ పాలసీని ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే లార్డ్ వెస్లీ. ఓకేనండి, లార్డ్ వెల్లెస్లీ గారు పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ని అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనండి. నెక్స్ట్
ఫ్రంట్ మనం చూసినట్లయితే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను చూడండి. రాబర్ట్ క్లైవ్ అనే ఆయన డ్యూయల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఫస్ట్ గవర్నర్. నెక్స్ట్ వాన్ హేస్టింగ్ గారు ఏం చేశారంటే ఆయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ముందు డ్యూయల్ సిస్టమ్ని ఎండ్ చేశారు. రెగ్యులేటింగ్ యాక్ట్ని పాస్ చేశారు ఈయన. ఓకే, ఈయన ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించారు. ఎవరితో కలిసి అంటే విలియం జోన్స్తో. ఎవరంటే వారెన్ హేస్టింగ్. ఓకే, వారెన్ హేస్టింగ్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని విలియం జోన్స్తో కలిపి ఈయన స్థాపించడం జరిగింది. నెక్స్ట్ కార్న్వాలిస్. ఈయన ఏం చేశారంటే జమీందారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. లేదంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ని ఎవరు చేశారంటే కార్న్వాలిస్. అలాగే సబ్సిడరీ అలయన్స్ పాలసీని ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే లార్డ్ వెల్లెస్లీ. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నానంటే స్టేజ్ 2 ఆఫ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. చాలా చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా బాగా చదువుకోవాలి కాబట్టి సో నేను ప్రతి పాయింట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అక్కడితో గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్ అయిపోయారండి. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, చూడండి లార్డ్ విలియం బెంటిక్. ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మీకు ఇందాక చెప్తానని చెప్పాను కదండి. వారెన్ హేస్టింగ్ ఏమో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అయితే లార్డ్ విలియం బెంటిక్. సో ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, చూడండి లార్డ్ విలియం బెంటిక్ ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన ఏమేం చేశారో చూద్దాం. ఈయన పీరియడ్ వచ్చేసి 1828 నుంచి 1835 వరకు. సో చూడండి, క్యారీడ్ అవుట్ ద సోషల్ రిఫార్మ్స్ లైక్ ప్రొహిబిషన్ ఆఫ్ సతీ. ప్రొహిబిషన్ ఆఫ్ సతీ అంటే ఏంటంటే భర్త చనిపోయిన వెంటనే ఆ చితి మీద భార్యను కూడా కాల్చేసేవారు కదండి. ప్రీవియస్ అంటే పూర్వపు రోజుల్లో భార్య బ్రతికుండగానే భర్త చితి మీద తోసేసేవారు కదా, దాన్నే ప్రొహిబిషన్ ఆఫ్ సతీ అంటారు. సో ఈయన దాన్ని ఏం చేశారంట, ప్రొహిబిషన్ అంటే అడ్డుకోవడం. సో ఈయన అడ్డుకోవడం జరిగిందంట. ఇంకా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు. అందులో మెయిన్గా ప్రొహిబిషన్ ఆఫ్ సతీకి ఇంపార్టెంట్ ఎవరంటే రాజారాం మోహన్ రాయ్ అండి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సప్రెషన్ ఆఫ్ థగ్స్ అంటే దుండగులు అండి. దుండగులు అంటే దొంగ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదంటే హత్యలు చేస్తారు కదా. సో వాళ్ళందరినీ సప్రెస్ అంటే తొక్కివేశారంట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇదంతా ఎవరు చేశారండి, విలియం బెంటిక్ గారు. ఫస్ట్ ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ సతీ ఏ గవర్నర్ జనరల్ హవాలో జరిగింది అంటే లార్డ్ విలియం బెంటిక్ పెట్టాలి. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, మేడ్ ఇంగ్లీష్ ద మీడియం ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ. ఓకేనండి, సో ఇంగ్లీష్ని ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ది కంట్రీ ఏంటంటే ఇంగ్లీష్ని హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఎవరి రికమెండేషన్తో అంటే మెఖలీ ఆయన రికమెండేషన్తో ఏ గవర్నర్ జనరల్ చేశారో అని అడిగితే విలియం బెంటిక్ అని పెట్టాలి. విలియం బెంటిక్ అనేది గవర్నర్ జనరల్. అలాగే ఎవరి సలహాతో అని అడుగుతారు. బిట్ ఎలా ఉంటుందంటే లార్డ్ విలియం బెంటిక్ ఎవరి సలహాతో ఇంగ్లీష్ మీడియంని హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం పెట్టాలి, మెఖలీ పెట్టాలి. ఓకేనండి, నెక్స్ట్ ఇంకా ఏమేమి చేశారంట, సప్రెస్డ్ ఫీమేల్ ఇన్ఫాక్టిసైడ్ అండ్ చైల్డ్ సాక్రిఫైస్. అంటే ఏంటంటే ఫీమేల్ ఇన్ఫాక్టిసైడ్ అంటే చంపివేయబడడం అన్నమాట. సో ఆ పూర్వపు రోజుల్లో అమ్మాయిల్ని పుట్టిన వెంటనే చంపేశారు కదా. సో ఇవన్నీ కూడా ఈయన సప్రెస్ చేశారంట, అంటే తొక్కి వేశారనమాట. సో అలాంటివి ఏమీ జరగకుండా ఈయన చూసుకోవడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ క్యారెక్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వాజ్ పాస్డ్, మేడ్ హిమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే క్యారెక్టర్ యాక్ట్ 1833లో పాస్ చేయడం వలన ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవ్వడం జరిగింది. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను. సో లార్డ్ విలియం బెంటిక్ అనే ఆయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయన అలా అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎలా అయ్యారంటే
క్యారెక్టర్ యాక్ట్ ఆఫ్ 1833 పాస్ చేయడం వల్ల ఆయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. అలాగే ఈయన మెయిన్గా సోషల్ రిఫార్మ్స్ వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ సతీ, అలాగే సప్రెషన్ ఆఫ్ థగ్స్. ప్రొహిబిషన్ ఆఫ్ సతీలో మెయిన్గా ఏ లీడర్స్ ఉన్నారు, ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారంటే రాజా రామ్మోహన్ రాయ్ అని మీరు పెట్టండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈయన ఇంగ్లీష్ మీడియంని హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఏ గవర్నర్ జనరల్ అని అడుగుతారు. అప్పుడు మనం విలియం బెంటిక్ పెట్టాలి. అలాగే ఎవరి రికమెండేషన్తో అంటే ఎవరి ప్రోత్సాహంతో లేదంటే ఎవరి సలహాతో అని అడుగుతారు క్వశ్చన్. అప్పుడు మనం మెకలీ అని పెట్టాలి. చూడండి ఇక్కడ నేను పాయింట్అవుట్ చేస్తాను, మెకలీ అని పెట్టాలి. ఓకేనండి. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే చూడండి లార్డ్ డల్హౌసీ. ఓకేనండి. ఈయన పీరియడ్ వచ్చేసి 1848 నుంచి 1856 వరకు. సో మనం డల్హౌసీ గవర్నర్ జనరల్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఓపెన్ ద ఫస్ట్ ఇండియన్ రైల్వే లైన్ ఇన్ 1853 ఫ్రమ్ బొంబై టు థానే. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ 2 ఉన్నాయండి. చూడండి, ఈయనే ఫస్ట్ ఇండియన్ రైల్వే ఓపెన్ చేశారని ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట, బొంబాయి నుంచి థానే వరకు. ఓకే, 2 బిట్స్ ఏంటి, ఫస్ట్ ఇండియన్ రైల్వే ఏ గవర్నర్ జనరల్ ఓపెన్ చేశారని అడుగుతారు. మనం డల్హౌసీ అని ఆన్సర్ పెట్టాలి. అలాగే ఫస్ట్ ఇండియన్ రైల్వే రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని అడుగుతారు. అది వచ్చేసి బాంబే టు థానే. అలాగే 2 బిట్స్ మనం కవర్ చేసాం. నెక్స్ట్, laid out the telegraph lines in 1853. ఫస్ట్ వాజ్ ఫ్రమ్ కలకత్తా టు ఆగ్రా. రైల్వే లైన్స్ వేశారంట, అలాగే టెలిగ్రాఫ్ లైన్స్ కూడా వేశారంట. రైల్వే లైన్స్ ఏమో బాంబే టు థానే వేస్తే టెలిగ్రాఫ్ లైన్స్ మాత్రం కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేశారంట. ఓకేనండి. ఇంట్రడ్యూస్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ అండ్ క్యాప్చర్డ్ సతారా, జైపూర్ అండ్ సంబాల్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ అండ్ నాగ్పూర్. అంటే ఏమీ లేవు, ఇవి ఉన్నాయి కదండి, సతారా, జైపూర్, ఇవన్నీ ఆక్రమించడం జరిగిందంట. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ గారి హవాలో డాక్ట్రిన్ ఆఫ్ లాప్సీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ ఏంటంటే ఆయన ఆక్రమించిన సిటీ పేర్స్ అనమాట. ఇన్ 1854 వూడ్స్ డిస్పాచ్ వాజ్ పాస్డ్. ఈయనే వూడ్స్ డిస్పాచ్ని పాస్ చేశారు. సో ఇక్కడతో గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైస్రీస్ ఆఫ్ ఇండియా, అది కూడా ఈరోజు ఇప్పుడే చూసేద్దాం. సో అక్కడితో గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా అయిపోయింది అన్నాను కదండి. నెక్స్ట్ వచ్చేసి వైస్రీస్ అనమాట. సో ఫస్ట్ వైస్రీ ఎవరంట, లార్డ్ క్యానింగ్. సో లార్డ్ క్యానింగ్, ఈయన పీరియడ్ వచ్చేసి 1856 నుంచి 1862 వరకు. ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్ అవుతారు, అలాగే ఫస్ట్ వైస్రీ అవుతారు. ఓకేనండి. గవర్నర్ జనరల్స్లో లాస్ట్, అలాగే వైస్రీస్లో ఫస్ట్. ఓకే, ఈయన ప్లేస్లోనే ఈయన టైంలోనే మ్యూటినిటీ అనేది ప్లేస్ చేయడం జరిగిందంట. నెక్స్ట్, యూనివర్సిటీస్ ఆఫ్ కలకత్తా, బొంబై అండ్ మెడ్రాస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఏ వైస్రీ కాలంలో యూనివర్సిటీస్ ఆఫ్ కలకత్తా, బొంబై అండ్ మెడ్రాస్ ఎస్టాబ్లిష్ అయ్యాయంటే క్యానింగ్ గారి హవాలో జరిగాయంటండి. మళ్ళీ చెప్తాను చూడండి, యూనివర్సిటీస్ ఆఫ్ కలకత్తా, బొంబై, మెడ్రాస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి అంటే 1857లో ఎస్టాబ్లిష్ అయినాయి అంట. ఏ వైస్రీ కాలంలో ఎస్టాబ్లిష్ అయినాయి అంటే క్యానింగ్ గారి హవాలో, అంటే క్యానింగ్ గారు రూల్ చేస్తున్నప్పుడు, వైస్రీ క్యానింగ్ గారు రూల్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, బొంబై, మెడ్రాస్ అనేవి ఎస్టాబ్లిష్ అయినవి. నెక్స్ట్, లార్డ్ లిట్టన్, ఈయన నెక్స్ట్ వైస్రీ అనమాట. ఈయన పీరియడ్ వచ్చేసి 1876 నుంచి 1880 వరకునండి. సో ఈయన ఏం ఆర్గనైజ్ చేశారో చూద్దాం. ఆర్గనైజ్డ్ ద గ్రాండ్ ఢిల్లీ దూబార్ ఇన్ 1877. అంటే 1887లో ఈయన ఢిల్లీ దూబార్ని ఆర్గనైజ్ చేశారు. ఎందుకు ఆర్గనైజ్ చేశారంటే క్వీన్ విక్టోరియాకి టైటిల్ ఇవ్వడానికి ఢిల్లీ దూబార్ని ఆర్గనైజ్ చేశారు. క్వీన్ విక్టోరియాకి ఏ అవార్డు ఇచ్చారు, ఏ టైటిల్ ఇచ్చారంటే కేసర్ ఐ హింద్ అనే టైటిల్ ఇచ్చారు. ఎవరిచ్చారంటండి, లిట్టన్ ఇచ్చారంటండి. అలాగే ఈయన వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని పాస్ చేశారంట.
స్టేజ్ 3 ఫేజ్ 3లో ఈ బిట్ అడిగారండి రీసెంట్గా 2 days బ్యాక్ అనుకుంటా. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని ఎవరు పాస్ చేశారు, ఏ వైస్రీ పాస్ చేశారని అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లిట్టన్ అండి. ఏ ఇయర్లో పాస్ చేశారంటే 1878లో పాస్ చేశారు. మళ్ళీ ఒకసారి చూద్దాం లిట్టన్ గురించి. ఈ లిట్టన్ గారు ఏమేమి ఆర్గనైజ్ చేశారంట, ఢిల్లీ దుబార్ని ఆర్గనైజ్ చేశారంట. అసలు ఢిల్లీ దుబార్ ఎందుకు ఆర్గనైజ్ చేశారంటే క్వీన్ విక్టోరియాకి కేసర్ ఐ హింద్ టైటిల్ ఇవ్వడానికి ఢిల్లీ దుబార్ ఆర్గనైజ్ చేశారు. అలాగే ఈయన వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878ని వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఎప్పుడైందంటే 1878లో అయింది. ఇది కూడా లిట్టన్ వైస్రీ లిట్టనే పాస్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లార్డ్ రిప్పన్. ఈ వైస్రీ పీరియడ్ వచ్చేసి 1880 నుంచి 1884 వరకు. ఈయన ఏం చేశారంట, ముందు లిట్టన్ గారు పాస్ చేశారు కదా యాక్ట్, ఏం యాక్ట్ పాస్ చేశారండి, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని పాస్ చేశారు కదా. సో అది రద్దు చేశారంట. రిపెల్డ్ అంటే రద్దు చేయడం అనమాట. సో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని రద్దు చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యాక్ట్ని పాస్ చేశారు. అది ఎప్పుడు పాస్ చేశారంట, 1882లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యాక్ట్ని పాస్ చేశారు. అలాగే ఐబట్ బిల్లుని కూడా ఈయన పాస్ చేశారు. ఓకేనండి, రెండు పాస్ చేశారు. ఈయన ఏం చేశారు, రిప్పన్ గారు వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని రద్దు చేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యాక్ట్, అలాగే ఇల్బర్ట్ బిల్ని పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వైస్రీ వచ్చేసి లార్డ్ డఫ్రిన్. ఈయన పీరియడ్ వచ్చేసి 1884 నుంచి 1888 వరకు. చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. ఓకేనండి, ఐఎన్సి అంటాం కదా సింపుల్గా. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈయన పీరియడ్లో అంటే ఈయన టెన్యూర్లో ఐఎన్సి అనేది ఫామ్ అయిందంట. ఏ వైస్రీ టెన్యూర్లో ఐఎన్సి అనేది ఫామ్ అవుతుందని బిట్ అడుగుతారండి. ఏ వైస్రీ టెన్యూర్లో ఫామ్ అయిందండి ఐఎన్సి, డఫ్రిన్ గారి టెన్యూర్లో ఐఎన్సి అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే డిఫరెంట్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఇవన్నీ ఎప్పుడెప్పుడు పాస్ అయ్యేవి అనేవి నేను వీడియో అయితే ఆల్రెడీ చేస్తున్నాను. ఎవరన్నా చూడకపోతే చూడండి. నెక్స్ట్ వైస్రీ వచ్చేసి లార్డ్ కర్జన్. సో ఈయన టెన్యూర్ వచ్చేసి 1899 నుంచి 1905 వరకు. ఈయన ఏం చేశారంటే పార్టీషన్ బెంగాల్, అంటే బెంగాల్ని 2 పార్ట్స్ కింద విభజించడం జరిగింది. ఎప్పుడు విభజించారంటే 1905లో. ఈ బిట్టి చాలా ఇంపార్టెంట్ అండి, ఒక 10 times అడిగారు. ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అయింది కదా. గ్యారంటీ 3 స్టేజెస్లో ఒక 10 సార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1905. అలాగే ఏ వైస్రీ బెంగాల్ని పార్టీషన్ చేశారని అడుగుతారు, ఎవరంటే కర్జన్. ఓకేనండి, నెక్స్ట్ వైస్రీ వచ్చేసి లార్డ్ హార్డింజ్. ఈయన పీరియడ్ వచ్చేసి 1910 నుంచి 1916 వరకునండి. ఈయన ఏం చేశారంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ క్యాన్సిల్డ్. సో బెంగాల్ని 2 ముక్కల కింద విభజించేశారు కదా ఎవరు, కర్జన్ గారు. సో దాన్ని క్యాన్సిల్ చేస్తారంట. నెక్స్ట్ ఏం చేశారంటే క్యాపిటల్ కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చేశారంట. క్యాపిటల్ అనేది కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారంటండి. సో కలకత్తా నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చారంటే 1911లో మార్చడం జరిగింది క్యాపిటల్. ఓకేనండి, క్యాపిటల్ అనేది కలకత్తా నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చడం జరిగిందంటే 1911లో జరిగింది. ఎవరు చేశారు అంటే ఏ వైస్రీ చేశారంటే హార్డిన్స్. ఓకేనండి, సో ఇక్కడ నుంచి ఈ వైస్రీ చాలా 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 ఇంపార్టెంట్ అండి. చెమ్స్ఫోల్డ్. ఈయన టెన్యూర్ వచ్చేసి 1960 నుంచి 1921 వరకు ఏమేం చేశారో చూద్దాం. చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇన్ 1990. దీన్నే ఏమంటారంటే మౌంటెస్ చెమ్స్ఫోల్డ్ రిఫార్మ్స్ అంటారు. ఓకేనా, ఇది ఈయన పాస్ చేశారు. ఓకేనండి, ఆ వైస్రీ పేరు ఇందులోనే ఉంచుకోండి, చెమ్స్ఫోల్డ్ రిఫార్మ్స్ అని. ఓకే, అలాగే రౌలత్ యాక్ట్ కూడా ఈయన హవాలోనే జరిగింది. రౌలత్ యాక్ట్ ఇయర్ అడుగుతారు, జలియన్ వాలాబాగ్ ఇయర్ అడుగుతారు, రాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇయర్ అడుగుతారు.
ఓకే, రౌలత్ యాక్ట్ ఎప్పుడో వచ్చిందంటే 1919లో వచ్చింది. ఎవరి హవాలో వచ్చిందంటే చెమ్స్ఫోర్డ్. ఓకేనండి. జలియన్ వాలాబాగ్ కూడా ఎప్పుడు అయ్యింది అని అడుగుతారు. ఈ క్వశ్చన్కు ఆన్సర్ కూడా 1919లోనే. అసలు జలియన్ వాలాబాగ్ ఎక్కడ జరిగిందని అడుగుతారు. ఎక్కడ జరిగిందంటే అమృత్సర్లో జరిగింది. జనరల్ ఓ డయ్యర్ దీనికి రెస్పాన్సిబుల్. ఓకేనండి. జలియన్ వాలాబాగ్ గురించి మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇయర్ అడుగుతున్నారండి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇయర్ వచ్చేసి 1920. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కానీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇయర్ వచ్చేసి 1920 అండి. సో ఈ వైస్రీ అంటే ఎవరండి? లార్డ్ చెమ్స్ఫోర్డ్ హవాలో ఏమేం జరిగినాయంటే రౌలత్ యాక్ట్, జలియన్ వాలాబాగు, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఈ మూడు కూడా ఇంపార్టెంట్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో పాస్ చేయడం కూడా జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి లార్డ్ ఇర్విన్ అండి. ఇప్పుడు జనరల్గా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అడుగుతున్నారు కదా, సో ఆయన ఆ ప్యాక్ట్ అనేది ఈయన హవాలోనే అవ్వడం జరిగింది. లార్డ్ ఇర్విన్ ఈయన టెన్యూర్ వచ్చేసి 1926 నుంచి 1931 వరకు. చూడండి, సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ 1928. సైమన్ కమిషన్ ఇయర్ అడుగుతున్నారండి. ఇవన్నీ కూడా నేను వీడియో చేస్తున్నాను కదా, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ దండి మార్చ్ కూడా ఈయన హవాలోనే జరిగింది. ఎప్పుడు జరిగిందంటే March 12, 1930లో. నెక్స్ట్ ఈయన హవాలోనే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ జరిగింది. అలాగే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఇది 1930లో జరగడం జరిగింది. నెక్స్ట్ చెప్పాను కదండి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని, అది 1931లో జరగడం జరిగింది. నెక్స్ట్ ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఎవరెవరి మధ్య సైన్ అయ్యిందంటే గాంధీ అలాగే లార్డ్ ఇర్విన్ అంటే వైస్రీ అనమాట. ఓకే, వాజ్ సైన్డ్ అండ్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ వాజ్ విత్డ్రాన్. ఓకేనండి. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటే 1930లో జరిగింది కదా, సో అది విత్డ్రాల్ అయ్యి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది. ఓకేనండి. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈయన హవాలో, ఈయన అంటే లార్డ్ ఇర్విన్ హవాలో జరగడం జరిగింది. సో ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి చెప్పారు కదా, సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉన్నారు, అలాగే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎవరున్నారు, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎవరున్నారు అనేది నేను నోట్ చేశాను. ఈ పాయింట్ మీకు చెప్తాను ఉండండి. సో చూడండి, ఫస్ట్ ఏంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముందు సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనేది జరిగిందండి. ఓకే, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ విత్డ్రా అయిపోయిన తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. సో ఇది అయితే ఎప్పుడు అయ్యిందంటే డ్యూరింగ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అయ్యింది. ఓకేనండి. సో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఎక్కడ అయ్యిందంటే చంపారణ్లో అయ్యిందంటండి. సో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఏ ఇయర్లో అయ్యిందంటే 1930లో అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు అయిందంటే 1930 నుంచి 1931 వరకు జరగడం జరిగింది. ఇందులో ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారంటే మహాత్మా గాంధీ, ఎంకే గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఈయన ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సారీ చూడండి నేను తప్పు చెప్పాను. సెకండ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనే జరగడం జరిగింది. ఓకే, అది అయిన తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిందండి. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే 1931లో జరిగింది. ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారంటే గాంధీ గారు ఉన్నారు, అలాగే సరోజినీ నాయుడు గారు ఉన్నారు, అలాగే మదన్ మోహన్ మాల్వియా గారు కూడా ఉన్నారు. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. జనరల్గా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ని ఇస్తారు, లేదంటే 3 తప్పు నెంబర్స్ ఇచ్చేసి ఒక రైట్ నెంబర్ని మనం చూస్ చేసుకోమని ఇస్తారు. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయింది, నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయ్యింది. ఓకేనండి. సో ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఎవరెవరి మధ్య సైన్ అయ్యిందని చెప్పాను, గాంధీ అలాగే లార్డ్ ఇర్విన్ మధ్య సైన్ అయ్యిందని చెప్పాను కదా. సో ఇక్కడ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనేది స్టాప్ అయిపోయింది. ఇందాక మీకు చెప్పాను కదా. సో ఎందుకు దాని తర్వాత ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పిలుపునిచ్చారనమాట. ఓకే,
ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ స్టాప్ అయిన తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మీద సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది 1932లో జరగడం జరిగింది. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే విల్లింగ్డన్ వైస్రీ అలాగే అంబేద్కర్ ఉన్నారండి. ఓకే, అంబేద్కర్ ఉన్నారు. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ గారు అది లేరండి. అంబేద్కర్ అలాగే వైస్రీ వచ్చేసి విల్లింగ్డన్. ఓకే, అదే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వైస్రీ ఎవరండి? వైస్రీ ఎవరు చెప్పండి? ఇర్విన్. ఓకేనండి, మీకు చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. ఇర్విన్ గారు ఏమేం చేశారు ఏంటనేది మళ్ళీ చెప్తాను. లార్డ్ ఇర్విన్ గారు ఏమేం చేశారంటే సైమన్ కమిషన్, దండి మార్చు, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, అలాగే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, ఇవన్నిటికీ కూడా ఆయన రెస్పాన్సిబుల్. నెక్స్ట్ వైస్రీ వచ్చేసి లార్డ్ వెల్లింగ్టన్. ఆయన టెన్యూర్ వచ్చేసి 1931 నుంచి 1936. కమ్యూనల్ అవార్డ్స్, పూనా ప్యాక్ట్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చాలా ఉన్నాయి కానీ ఇయర్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంది, అది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. కమ్యూనల్ అవార్డ్స్ ఎప్పుడు జరగడం జరిగిందంటే 1932లో. అలాగే పూనా ప్యాక్ట్ కూడా ఈయన హవాలోనే సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఈయన హవాలో పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వైస్రీ వచ్చేసి లార్డ్ లిన్లిత్ గో అండి. ఈయన టెన్యూర్ వచ్చేసి 1936 నుంచి 1944. ఈయన హవాలో క్రిప్స్ మిషన్ జరగడం జరిగింది. అలాగే క్విట్ ఇండియా మూమెంట్ జరగడం జరిగింది. క్రిప్స్ మిషన్, క్విట్ ఇండియా మూమెంట్ ఈ రెండు కూడా 1942లో ప్లేస్ అవ్వడం జరిగింది. క్రిప్స్ మిషన్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్ టేక్ ప్లేస్ ఇన్ 1942. నెక్స్ట్ లార్డ్ వావెల్ అండి. ఈయన టెన్యూర్ వచ్చేసి 1944 నుంచి 1947 వరకు. ఈయన క్యాబినెట్ మిషన్ ప్లాన్కి ఈయన చాలా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ లార్డ్ మౌంట్ బ్యాటన్ అండి. ఈయన లాస్ట్ వైస్రీ అనమాట. ఓకే, ఈయన టెన్యూర్ వచ్చేసి మార్చ్ 1947 నుంచి ఆగస్ట్ 1947 వరకు. అంటే ఆగస్ట్ 1947 అంటే ఆ పాటికి మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది కదా. సో చూడండి, లాస్ట్ వైస్రీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఫ్రీ ఇండియా అని ఎందుకు అంటున్నారంటే అప్పటికి మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఎవరంటే మౌంట్ బ్యాటన్. ఓకేనండి, ఈయన ఏమేం చేశారంట, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఆన్ June 4th, 1947, బై విచ్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఆన్ August 15th, 1947. అంటే ఈయన బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. సో ఆ యాక్ట్ ప్రకారం మనకి ఇండిపెండెన్స్ అనేది August 15, 1947లో వచ్చిందండి. ఈయన జూన్ 1948లో రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన తర్వాత సి రాజగోపాలాచారి అని ఈయన ప్లేస్లోకి వచ్చారు. సో అందుకని సి రాజగోపాలాచారిని ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా అవ్వడం జరిగింది. సో ఇక్కడతో వైస్రీస్, గవర్నర్ జనరల్స్ ఆఫ్ బెంగాల్, అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిపోయినాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్స్లో పెట్టండి, తప్పకుండా నేనైతే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.